మెగాస్టార్ రాజకీయాలను వదిలేసినా ఆయన్ను రాజకీయాలు మాత్రం వదలడం లేదు. ఆయన ఏం మాట్లాడినా సరే అది సంచలనమే అవుతోంది. లేటెస్ట్గా బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్లో దుమారం రేపుతున్నాయో మనందరికీ తెలిసిందే. ఆ ఫంక్షన్లో కొన్ని పర్సనల్ విషయాలతో పాటు రాజకీయాల గురించి కూడా మాట్లాడారు చిరు. నా కొద్దీ రాజకీయం అని మరోమారు గట్టిగానే చెప్పేశారు. చిరంజీవి రాజకీయాలకు తాను ఎంత దూరం అని చెప్పినా సరే ఆయన్ను దగ్గరకు లాగాలని చూస్తుంటారు కొంతమంది. ఆయన కాంగ్రెస్ను వదిలేసినా ఇంకా మావాడే అని చెప్పుకునేవారు అటువైపు కూడా ఉన్నారు. ఇక కొత్తగా బీజేపీ పెద్దలు ఆయనతో ఇప్పుడు సన్నిహితంగా ఉంటున్నారు. చిరంజీవి కూడా వారిని కలిసి వస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ఆహ్వానించడంతో అక్కడికి వెళ్లిన మెగాస్టార్ ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్రం పెద్దలను కూడా కలిశారు. వారితో సరదాగానే గడిపారు. దాంతో చిరంజీవి బీజేపీలో చేరిపోతున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. చాలా పెద్ద ఎత్తున ఈ ప్రచారం సాగిన వేళ చిరంజీవి అప్పుడే రెస్పాండ్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో ఇదే బాగుందన్నట్టుగా ప్రచారం మరింత ముమ్మరమైంది. ఇటీవల వేవ్స్ 2025 కార్యక్రమం కోసం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ పెడితే తెలుగు సీమ నుంచి చిరంజీవిని ఆహ్వానించారు. ఇటీవల వేవ్స్ 2025 కార్యక్రమం కోసం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ పెడితే తెలుగు సీమ నుంచి చిరంజీవిని ఆహ్వానించారు. అంతేకాదు వేవ్స్ అడ్వైజరీ కమిటీలో చిరంజీవికి చోటు కల్పించారు. దాంతో మళ్ళీ చిరు బీజేపీలో చేరుతున్నారని, అందుకే ఈ గౌరవం అని అంతా మొదలెట్టేశారు. ఇక అక్కడితో ఆగకుండా ఈ ప్రచారం ఎంత దాకా వెళ్ళిందంటే విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ సీటులోకి చిరంజీవిని తీసుకుంటారని, అలాగే కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారనేంత వరకు వెళ్ళింది. దాంతో మరోమారు చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ చర్చ నడిచింది. ఇక చిరంజీవిని ముందు పెట్టి ఏపీలో బీజేపీ కమల వికాసానికి తెరలేపుతుందనే ప్రచారం మొదలైంది. ఇవన్నీ ఇటీవలి కాలంలో బాగా ఎక్కువయ్యాయి. ఆ తర్వాత ఇటీవల ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందన్న కామెంట్స్ కూడా సంచలనం సృష్టించాయి. చిరంజీవి జై జనసేన అన్న నినాదం ఇవ్వడంతో ఇంకేముంది, ఇవాళ రేపో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారని బోదరగొట్టడం మొదలెట్టేశారు. దాంతో చిరంజీవి వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నారు. అందుకే తాను ఇక రాజకీయాలకు దూరమని గట్టిగానే చెప్పేశారు. అంతేకాదు జీవితాంతం రాజకీయాల ప్రసక్తే లేదని కూడా బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేశారు. ఇక రాజకీయాల్లోకి వెళ్ళాక తాను చాలా ఒత్తిడికి గురయ్యానని అన్నారు చిరంజీవి. తనను తిట్టిన వాళ్లను, తిట్టని వాళ్లను కూడా తిట్టాల్సి వచ్చేదని తెలిపారు. మీరు దేనికి పెద్దగా నవ్వడం లేదని తన భార్య అడిగితే హాస్య గ్రంథులు దొబ్బేశాయేమోనని చెప్పానన్నారు. ఖైదీ నంబర్ 150 తర్వాత తిరిగి నవ్వడం మొదలుపెట్టానని తెలిపారు. ఇక ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని చిరంజీవి ప్రకటించారు. నా తరపున లక్ష్యాలను, సేవా కార్యక్రమాలను తమ్ముడు పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని కూడా చెప్పారు. అంటే రాజకీయ బాధ్యతలను తమ్ముడికి అప్పగించానని చెప్పకనే చెప్పేశారు చిరంజీవి. తాను పూర్తి కాలం కళామ తల్లి సేవలో తపిస్తానన్నారు. తాను రాజకీయ పెద్దలను కలిసేది కేవలం సినీ రంగానికి ఏదైనా సహకారం కోరేందుకే తప్ప రాజకీయాల కోసం కానే కాదని మెగాస్టార్ కుండ బద్దలు కొట్టేశారు. మరి ఇంతలా ప్రచారం హోరెత్తిన తర్వాత చిరంజీవి ఈ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక కారణాలేంటి అంటే, ఇది సాదర జనాలకు, ఇతర పార్టీల జనాలకు, అన్నింటికి మించి బీజేపీ పెద్దలకు కూడా అన్న మాట వినిపిస్తోంది. సినీ నటుడిగా చిరంజీవికి ఉన్న చరిష్మాను వాడుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ చూస్తున్నాయి. అయితే తనకు ఇష్టం లేని రంగమని ఆయన సున్నితంగానే తోసిపుచ్చుతున్నారు. అదే సమయంలో మొహమాటానికి ఆయన ఆయా రాజకీయ పెద్దల వేదికల మీద కనిపిస్తున్నారు. మరి బాహాటంగా ఇంత విస్పష్టంగా ఎవరితోనూ ఆయన ముఖాముఖి చెప్పలేదు గనుక సినీ వేదిక మీదనే అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేశారు. తాను రాజకీయాలకు బహుదూరమని, అయినా సరే చిరంజీవిని ఈ రాజకీయ వార్తలు వదిలిపెడతాయా అంటే చూడాల్సిందే మరి అంటున్నారు కొంతమంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.